చూడమనేటువంటి గ్రంథంలో 425వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. మరొకసారి జరిగినటువంటి శ్లోకాలను కొద్దిగా గుర్తు చేసుకుని దర్శన శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. ఇప్పుడు జరిగినటువంటి కొద్దిగా 1-2 శ్లోకాలు పూర్తి చేసుకుందాం. విద్యాఫలం స్యాదసతో నివృత్తి ప్రవృత్తిరజ్ఞానఫలం తదీక్షితం తజ్ఞాజయోర్యన్మృగతృష్టికాదౌ నో చేద్విదేదో దృష్టఫలం కిమస్మాత్. విద్యాఫలం స్యాదసతో నివృత్తి. ఇప్పుడు మనం సత్సంగాలు అంటున్నాం, శాస్త్రాలు చదువుతున్నాం. వీటికి ఫలితం ఏమిటి? సాధనకే ఈ శ్రవణ మననాదుల వల్ల కలిగేటటువంటి విద్యాఫలం, దీన్ని విద్య అంటారు. ఈ రకమైనటువంటిది ఏమీ చేయకపోతే దాన్ని అవిద్య అంటారు. అంటే భగవంతుడి గురించి తెలియకుండా, జీవుడంటే ఏంటో దేవుడంటే ఏంటో కూడా తెలియకుండా మనం అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తున్నాం. విద్యాంచ విద్యాంచ యత్తద్వేద వైకుంచ. ఇప్పుడు మనం ఇప్పటిదాకా చెప్పుకునేటటువంటి శ్లోకాలు ఈ జ్ఞాన సంబంధమైన కర్మోపాసనలు అనేటువంటి అంతఃకరణం శుద్ధి కోసం. అంటే దానము, ధర్మము, సత్కర్మలు, ఉపాసనా కర్మలు, తీర్థయాత్రల్లో పూజలు, నోములు, వ్రతాలు, అలాగే మనకి అనేకమైనటువంటి ప్రతిపాదించారు. వాటి వల్ల ఫలితం ఏమిటంటే అంతఃకరణం శుద్ధి అవుతుంది అన్నమాట. అది దాని ఫలితం. ఇప్పుడు సత్సంగం వింటున్నాం, శాస్త్రాలు చదువుతున్నాం కదా, సాధన చేస్తున్నాం. దీనివల్ల ఫలితం ఏమిటి? విద్యాఫలం స్యాదసతో నివృత్తి. అసత్తు, సత్తు అని పదార్థం 2 రకాలు. సత్తు అంటే పరిణామం చెందకుండా శాశ్వతంగా నిత్యము ఉండేటటువంటి స్వరూపం సత్తు. ఇంకొక వస్తువు ఏమిటంటే నిరంతరము పరిణామం చెందుతూ తిరుగుతూ వస్తువు పోతూ ఉండేటటువంటిది ఇంకొక వస్తువు. ఇప్పుడు మనం 2 వస్తువులతోటి కూడున్నాం. మన స్వరూపం ఆత్మ, ఇది సత్తు. దీనికి మార్పు లేదు, పరిణామం లేదు, సావు పుట్టుక లేదు, ఎప్పుడూ ఉండేటటువంటి స్థితి. మన స్వరూపాన్ని ఆత్మ అంటున్నాం. అటువంటి ఆత్మస్వరూపమునందు ప్రవేశించినటువంటిది మనసు. ఈ మనసు ఎలా వచ్చిందంటే ప్రకృతిలోని సత్వగుణంతో వచ్చింది. అలాగే ప్రాణము, కర్మేంద్రియాలు ప్రకృతిలోని రజోగుణంతో వచ్చింది. జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు సత్వగుణంతో వచ్చింది. ఇలా సత్వగుణంతోనూ రజోగుణంతోనూ నిర్మితమైనటువంటి సముదాయానికి సూక్ష్మ శరీరం అని పేరు. మరి మన స్థూల శరీరం ఎలా వచ్చింది? పంచభూతాలతోటి తయారైనటువంటి అన్నం భుజించడం వల్ల అన్నాద్ భవంతి భూతాన్ని, అన్నం నుంచి జీవరాశి యొక్క శరీరాలు ఉత్పన్నం అనేది. అంటే ఇప్పుడు మన శరీరం ఏ అన్నంతో తయారయ్యిందో ఆ శరీరాలు మరణంలో పోతున్నాయి. లోపల సూక్ష్మ శరీరం పోవడం లేదు. సూక్ష్మ శరీరం ఎందులో ఉంది? ఆత్మలో ఉంది. అంటే సూక్ష్మ శరీరంలో ఆత్మ ఉంది, సూక్ష్మ శరీరంలో బ్రహ్మము యొక్క ప్రకాశము ఉంది, సూక్ష్మ శరీరం ఉంది. ఎన్నైనా సూక్ష్మ శరీరంలో దేవుని ప్రకాశం ప్రతిబింబిస్తుంది. అలాగా ఆత్మస్వరూపము కూడా ఉంది, మనసు కూడా ఉంది. గుప్తంగా చెప్పుకుంటే మనసు అన్నాం. మనసు ఉంది. మనసు ఉంటే ఏమేమి ఉన్నట్టు? ఆత్మ ఉంది, ఆ మనసులోని దేవుని యొక్క ప్రతిబింబము ఉంది, మనసు ఉంది. అంటే మనసు ఉంటే ఏమున్నట్టు? ఆత్మ ఉన్నట్టు, ప్రతిబింబము కూడా ఉన్నట్టు. ఆత్మ, మనస్సు,
ప్రతిబింబము, మూడు ఉంటే దాన్ని జీవుడు అంటారు. అంటే ఎక్కడికి మనసు వచ్చిందో అక్కడ జీవుడు ఉన్నట్టే. అంచేత మరణంలో జీవుడు పోవటం లేదు అంటున్నారు కదా, జీవుడు నశించడం లేదు. అంటే జీవుడిలో నిత్య సత్యమైనటువంటి వస్తువు ఆత్మ ఉండిపోయింది, దాని చుట్టూరు ఆవరించినటువంటి మనస్సు ఉంది, దాంట్లో దేవుని ప్రతిబింబము కూడా ఉంది. మూడాట్లతోటి, మూడు సముదాయాలతోటి కూడుకున్నటువంటి ఆ మనస్సు లేక సూక్ష్మ శరీరం లేక జీవుడు మరణంలో నశించడు, కేవలం శరీరమే పోతుంది. అప్పుడు ఆ జీవుడు ఏం చేస్తున్నాడు, చేసినటువంటి పాప పుణ్య కర్మ ఫలాలను అనుభవించడం కోసం స్వర్గమో నరకమో ఆ పైన వెళ్ళి ఆ పాప పుణ్యకర్మాలు అనిపించడానికి సుఖ దుఃఖాల రూపంలో ఏదో మంచి జన్మో చెడ్డ జన్మో పశుపక్షాది శరీరాలో ధరించింది. అలా ధరించకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం విద్యాఫలం స్యాద్యసతో నివృత్తి అంటే మనం వినడం వల్ల సాధన చేయడం వల్ల మనకి విద్య అంటే జ్ఞానం కలిగింది. జ్ఞానానికి విద్య అని పేరు. అజ్ఞానం అంటే జ్ఞానం లేని తనానికి, జ్ఞానం లేని స్థితి ఏదైతే ఉందో జ్ఞానం లేనటువంటి వాడిని అజ్ఞాని అంటారు, జ్ఞానం కలిగినటువంటి వాడిని జ్ఞాని అంటారు. ఏ జ్ఞానం అంటే మన స్వరూపానికి నిత్యము ఉండేటటువంటి స్వరూపం ఏదో దానిని గురించి తెలియకపోతే అది అజ్ఞానం. మన నిత్యము అంటే మనమని కాదు, నిత్యం మనలో ఒక భాగం నిత్యము ఉంటుంది, ఇంకొక భాగం తిరుగుతూ పరిణామం చెందుతూ వస్తూ పోతుంది. అంటే తిరుగుతూ వస్తూ పోతూ ఉండేటటువంటి భాగాన్నేమో అసత్తు అన్నారు, నిత్యం ఉండేటటువంటి భాగాన్నేమో సత్తు అన్నారు. విద్యాఫలం స్యాదసతో నివృత్తి. అసత్ ఏదైతే ఉందో నిత్యము ఉండేటటువంటి దానిని పట్టుకుని అసత్తు నివృత్తి అవ్వాలి. ఏమన్నా అర్థమైంది మాట? అంటే ఏది నివృత్తి అవ్వాలి? మన జ్ఞానం, అజ్ఞానం నివృత్తి అవ్వాలన్నమాట. ఏది సత్యమో అదే నిజము, అదే నేను, మిగతాదంతా శరీరానికి సంబంధించినటువంటి ఏ భార్య భర్త పిల్లలు సంసారం ఇదంతటినీ కూడా స్మృతిలో పెట్టుకున్నది మనసు. మనసులో ఆత్మ కూడా ఉంది, తెలుగు కూడా ఉంది, దీన్ని పట్టుకుని ఉంది. దీన్ని పట్టుకున్నటువంటి ఈ సముదాయం ఏదైతే ఉందో ఆ జ్ఞానానికి అజ్ఞానం అన్నాం కదా, అజ్ఞానంతో అసత్తు వస్తువుని నిత్యమైన వస్తువుగా పట్టుకోండి. నిత్యమైనటువంటి వస్తువును తెలుసుకోలేదు, పట్టుకోలేదు. ఇది తెలియాలంటే పూజలు పునస్కారాదులు యజ్ఞయాగాదులు దానివల్ల పుణ్యం అవుతుంది, దానివల్ల అంతఃకరణం శుద్ధం అవుతుందే తప్ప సాధన చేయడం వల్ల కూడా అంతఃకరణం శుద్ధం అవుతుంది. జ్ఞానం కలగాలంటే వినాలి, పదే పదే ఆ మతలవేంటో మన స్వరూపం నిత్యము ఉండేదేదో అనిత్యమైనటువంటి భాగం ఏదో ఇది మనకి నిత్య అనిత్య వస్తు వివేకము అన్నారు. తెలుసుకోవడం, తెలుసుకున్న తర్వాత మనకు కలిగేటటువంటి ఫలం ఏంటి? ఈ అనిత్యమైనటువంటి వస్తువు నివృత్తి అయిపోవాలి. అంటే నిప్పు ఆరిపోయినట్లుగా ఈ అవిద్య విషయాదులు ఏవైతే ఉన్నాయో అవి నివృత్తి అయిపోవాలి. ప్రవృత్తి అజ్ఞాన ఫలం. నివృత్తి ప్రవృత్తి మన స్వరూపానికి సంబంధించినటువంటి నివృత్తి, దానికి జ్ఞానం. ప్రవృత్తి అంటే నాకు డబ్బు ఉంది, నాకు డబ్బు లేదు, నాకు పిల్లలు ఉన్నారో పిల్లలు లేరు, నేను అంతటోని అంటూ నశించేటటువంటి అంటే నిత్యముండి నీ స్వరూపాన్ని వదిలేసి నీ స్వరూపంలో ఇంకొక విభాగం ఉంది కదా ప్రకృతి సముదాయం, దాని మీద నువ్వు ప్రవృత్తి కలుగున్నావు. మన స్వరూపం మీద లేదు మన దృష్టి. దేని మీద ఉంది? మన స్వరూపమునందు ప్రవేశించినటువంటి ఇంకొక ప్రకృతి పదార్థంతో, అంటే శరీరం లేక ప్రాణము మనసు ఇంద్రియాలు అన్నాం కదా. అంటే ఈ సూక్ష్మ శరీరం దేన్ని పట్టుకుంది? బహిర్ముఖమయ్యి శరీరం ద్వారా బయటకు వచ్చి జ్ఞానేంద్రియాల ద్వారా కర్మేంద్రియాల ద్వారా ప్రపంచ విషయాలను పట్టుకుని ఉంది. దాన్ని ప్రవృత్తి అంటారు. అంటే మనం బహిర్ముఖంగా చేసేటటువంటి పనులు ఏమైనా సరే, పాఠ
పాటలు కానీ, శ్లోకాలు కానీ, పారాయణలు కానీ ఏం చేసినా సరే ఏదో ప్రయోజనాన్ని ఆశించే చేస్తాం. దానికి ప్రవృత్తి అజ్ఞాన ఫలం, నివృత్తి జ్ఞాన ఫలం. ప్రవృత్తి అజ్ఞాన ఫలం అంటే బహిర్ముఖంగా చేసేటటువంటి అన్నీ కూడా ప్రవృత్తికి సంబంధించినవి. ఇవన్నీ కూడా అజ్ఞానానికి సంబంధించినయే. అజ్ఞానం లేకపోతే వాటిని అంత గట్టిగా పట్టుకోవడం అంటే ప్రవృత్తి అజ్ఞాన ఫలం తదక్షితం తజ్ఞానయోర్యన్ మృగతుష్టి కాదు. అజ్ఞానం ఎలాంటిదో జ్ఞానం ఎలాంటిదో నో చేద్విదో దుష్టఫలం కిమశ్యాత్. అజ్ఞాన ఫలం ఏదైతే ప్రవృత్తి ఫలం ఉందో అది దుష్టఫలం, చేదు ఫలం అన్నమాట. దుష్టఫలం అంటే జీవుడు తెలియక తన స్వరూపం, తనలోనే ఉన్నటువంటి నిత్యచత్యమైనటువంటి తన స్వరూపాన్ని వదిలేసి తన స్వరూపంలో ప్రవేశించినటువంటి అనిత్య వస్తువుని పట్టుకుని దాని ద్వారా బహిర్ముఖంలోకి వచ్చి మళ్ళీ బాహ్య వస్తువులను పట్టుకుని ఎవడైతే ఉంటాడో అజ్ఞానయోర్యన్ మృగతృష్టి కాదు. ఇది ఎలాంటిదంటే మృగతృష్టి కాదు అంటే మృగములు ఎండమావుల్లోని నీటిని చూసి నిజం అనుకుని ఆ నీటి కోసం దప్పికి తీర్చుకోవటానికి వెళ్తాయట. అట్టి మాదిరిగిన అజ్ఞానంతో ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు మృగములు ఎలాగైతే ఎండమావుల్లోని నీటిని తాగడానికి ప్రయత్నం చేస్తున్నాయో అజ్ఞాని కూడా అలాగే బహిర్ముఖంగా ప్రవృత్తి ద్వారా లభించేటువంటి ఫలమును ఆశించి ప్రయాణం చేస్తుంటాడు. ప్రవృత్తి ద్వారా లభించేటటువంటి ఫలం కూడా తాత్కాలికంగా ఊహాజనితమైనటువంటి భ్రాంతి జనితమైనటువంటి సుఖాలు అన్నమాట. అది ఇంద్రియాదుల ద్వారా అది ఎలాంటిదంటే మృగతృష్టి కాదు. మృగములు దప్పికి తీర్చుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా యథార్థం తెలియలేనటువంటి జీవులు అజ్ఞానంతో బహిర్ముఖ వృత్తి ద్వారా సుఖాలు అనుభవించడానికి బహిర్ముఖ సంబంధమైనటువంటి విషయాదుల్లో తిరుగుతూ ఉంటారు. ఈ రకంగా చేసేటటువంటి నోచే ద్విదో దృష్ట ఫలం ఇది సుఖకరమైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు. ఎందుకని? జన్మకి తీసుకొచ్చి పడదు. ఎలాంటి పని చెయ్యి, బాగా దానము ధర్మము సత్కర్మలు చేస్తే పుణ్యం వచ్చి దాన్ని అనిపించడానికే జన్మకు రావాలి. లేదా స్వర్గం వెళ్ళాలి, స్వర్గంలోంచి మళ్ళీ గెంటేస్తుంటారు. మళ్ళీ ఏదో శరీరం తగిలించుకుంటూనే ఉండాలి. ఇది సుఖకరమైనటువంటి ఫలితం కాదు. సుఖకరమైనటువంటిది ఏది? నివృత్తి. అంటే జ్ఞానంలోనే నివృత్తి ప్రవృత్తి. నివృత్తి అవ్వడము ప్రవృత్తి అవ్వడము, వదిలించుకోవడము తగిలించుకోవడం అంతే. బహిర్ముఖంగా మనం ఏం చేసినా తగిలించుకోవడమే, దాన్ని ప్రవృత్తి అంటారు. ఈ తగిలించుకున్నటువంటి దాన్ని ఒక్కొక్కటి శుభ్రంగా వదిలించేసుకుంటే నివృత్తి. నివృత్తి ఫలం మోక్షం, ప్రవృత్తి ఫలం జనన మరణాలు. ప్రవృత్తికి కారణమైనటువంటి జ్ఞానం అజ్ఞానం, నివృత్తికి కారణమైనటువంటి జ్ఞానం సాధన, సత్సంగము, విద్యాఫలం. అంచేది ఈ రకంగా సాధకుడైనటువంటి వాడు అజ్ఞాన హృదయ గ్రంథే వినాశో యద్యశేషత. అంటే హృదయ గ్రంథి, గ్రంథి అంటే ముడి. ఎందుకంటే మనకు జ్ఞానం ఉంది, జ్ఞానంలో అజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాదులు ఉన్నాయి. సత్సంగం వింటున్నాం, శాస్త్రాలు చదువుతున్నాం, మనం తెలివైన వాళ్ళమే కదా. జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం కూడా ఉంది. రెండు ముడిపడిపోయి ఉన్నాయి. ఆ ముడిప్పేయాలి. ముడిప్పేసి అజ్ఞాన హృదయ గ్రంథే, అజ్ఞానానికి సంబంధించినటువంటి హృదయ గ్రంథులన్నీ విడిపోవాలి. విడిపోయి పూర్తిగా వినాశో యద్యశేషత, నశించిపోవాలి. అజ్ఞానానికి సంబంధించినటువంటి హృదయ గ్రంథిలో ప్రవేశించినటువంటి బాహ్య సంబంధమైనటువంటి విషయ వాసనలకు సంబంధించినటువంటి జ్ఞానం అంతా కూడా వినాశం. ఇది సత్యము కాదు, ఇది నిత్యము ఇలా పరిణామం చెందుతూ వస్తూ పోతూనే ఉంటుంది. ఎందరో వచ్చారు, ఎందరో వెళ్ళారు.
ఈ రకంగా నిరంతరం ఇది ఇలా సాగుతూనే ఉంది. అది ఎవరికి వినాశనం కాలేదో వాడికి మోక్షం రాదు. ఎవరికి నశించిందో వాడు మళ్ళీ జన్మకు రాడు. ఏది నశించాడు? శరీర నాశనం కాదు. శరీరం మరణించినప్పటికీ మళ్ళీ కొత్త శరీరం వచ్చేస్తుంది. అందుచేత శరీరం కాదు, శరీరం లోపల ఉన్నటువంటి ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి జ్ఞాన హృదయ గ్రంథి ఏదైతే ఉందో దానికి స్పష్టమైనటువంటి జ్ఞానం కలగాలి. దాన్ని నివృత్తి అంటే పూర్తిగా మనం విచారణలో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటే ఇది శరీరము, ఈ కర్మేంద్రియాలు, ఇవి జ్ఞానేంద్రియాలు, ఈ పంచపురాణాలు, ఈ అంతరేంద్రియాలు, ఇందులో ఇదిగో నాకు తెలివి, ఇవన్నీ దాటిపోతే ఎన్నిటికీ అధిష్టానంగా నా స్వరూపం ఉంది. అది ఎలాంటిది? ఎప్పుడూ ఉండేటటువంటిది. మెలకువ, స్వప్నము, సుషుప్తి అన్ని అవస్థల్లోనే ఉండేటటువంటి స్వరూపం ఉంది. శరీరం అన్ని అవస్థల్లోనే ఉండదు. జాగ్రత్తలో ఉంటుంది, స్వప్నంలో ఉండదు. స్వప్నంలో ఉన్నటువంటి మనసు మెలకువలోకి వచ్చేటప్పటికి ఉంటుంది, స్వప్నంలో ఉంటుంది, సుషుప్తిలోకి వెళ్తే పోతుంది. అదే మనసు సుషుప్తిలో లేదు, శరీరం స్వప్నంలో లేదు, స్వప్నంలో ఉన్న మనసు సుషుప్తిలో లేదు, సుషుప్తిలో ఉన్నటువంటి ప్రాణం తురియంలో లేదు. ఇలా విచారణ చేయాలి. అది మనకి విద్యాఫలం. అలా విచారణ చేసి అనిత్యోద్ విషయ కిన్ను ప్రవృత్తే కారణం స్వతః అంటే అనిత్యమైనటువంటి నిత్యమైనటువంటి వస్తువులను గూర్చి విచారణ చెయ్యాలి, సాధన చెయ్యాలి. సాధనతో పాటుగా విచారణ కూడా చేయాలి. అనిత్యోద్ విషయ కిన్ను అనిత్యమైనటువంటి విషయాన్ని వదలాలి. అనిత్యము నిత్యము. నిత్యం అంటే ఎప్పుడూ ఉండేది. ఎక్కడ బయట ఉన్నటువంటి వస్తువులు నిత్యము అనిత్యమని బయట ఉన్నటువంటి వాటిని కాదు వదలడా. మనలో ఏది నిత్యము ఉంటుందో, ఏది వస్తువు పోతూ ఉంటుందో అది నువ్వే తెలుసుకుని అనిత్యమైనటువంటి దాన్ని వదిలేసి నిత్యమైనటువంటి దాన్ని పట్టుకుని ప్రవృత్తే కారణం స్వతః. నువ్వు నిత్యమైనటువంటి దానిని పట్టుకోకుండా అనిత్యమైనటువంటి దానిని పట్టుకున్నంత కాలం ప్రవృత్తే కారణం స్వతః. నువ్వు కర్మలు చేయటానికి కానీ మాట్లాడటానికి కూడా ఈ జ్ఞానమే ఉండాలి, ప్రవృత్తి జ్ఞానమే ఉండాలి. నేను వీడికి అది చేసాను, వాడికి ఇది చేశాను, నేను ఎంతటోడిని, నేను అంతటోడిని అన్నాడు అనుకోండి, అక్కడేముంది? ప్రవృత్తి జ్ఞానం ఉంది. నివృత్తి జ్ఞానం కాదు అది, ఆత్మజ్ఞానం కాదు అది, వదిలించే జ్ఞానం కాదు, తగిలించుకునే జ్ఞానం. ప్రవృత్తే కారణం స్వతః. అంచేత నీ అజ్ఞానమే ఈ తగిలించుకోవడానికి ప్రవృత్తికి మూల కారణం. అందుకని వాసన నొదయోభోక్షే ఈ రకంగా విచారణ చేయగా విచారణ తత్వంగాలో వదలకుండా ఏదో నేను వినేసాను, నాకు ఇంక వినక్కర్లేదు, నేను సాధన చేసేసాను, నాకు వచ్చేసింది, ఇంక చెయ్యక్కర్లేదు అన్నాడంటే మళ్ళీ ఎందులోనూ మాయలో పడిపోతుంటాడు. కుదరదు. నిరంతరము శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎలాంటిది? వాసన నుదయోభోక్షే. అంటే విచారణ చేయడం వల్ల, సాధన చేయడం వల్ల, చదవడం వల్ల, వినడం వల్ల నీకేం పోవాలి? వాసన నుదయోభోక్షే. భోగ్యము అంటే అనుభవించాల్సినటువంటి విషయాదులు. అనుభవించాల్సినటువంటి విషయాదుల మీద భోగవాంఛ నీకు ఉందంటే వాసన నుదయోభోక్షే అంటే భోగవాసన ఉదయింటుంది కదా. ఆ ఉదయించేటటువంటి వాసన వైరాగ్యస్య పరోవధి. నీకు నివృత్తి జ్ఞానం కలిగితే నీ వాసన ఉదయించదట. అంటే నీదేదో అనిపించాలి, ఏదో సంపాదించాలి, ఏదో పొందాలి, నేనంత అంటుంటాడు కదా. నా ఎంత గొప్పడి ప్రపంచంలో లేదని అహంకారం చూపుతుంటాడు. అందుచేత వాసన నుదయ. వాసన అంటే ఆ వాసన నశించాలి. వాసన నశించలేకపోతే, భోగ్య వాసన నశించకపోతే వైరాగ్యం లేనట్టే నీకు లెక్క. నేను అన్ని వదిలేశానండి, నన్ను నేనేం తీసుకోవట్లేదని మాట చెప్పకూడదు. మనసులో హృదయంలో పుట్టకూడదు. వాసన మీద వైరాగ్యం రావాలి. వైరాగ్యస్య పరోవధి. అహంభావదయో భావో
బోధస్య పరమవది. రెండు, ఒకటి వైరాగ్యము, ఇంకొకటి అహంకారము. అహంభావో ఉదయోభావో. ఉదయంలో అహంభావం ఉదయించిందంటే నువ్వు సరిగ్గా వినలేదంటున్నాడు. అహంభావో ఉదయోభావో బోధస్య పరమోవది. అంటే బోధక ఫలం ఏమిటి? అహంకారం ఉత్పన్నం కాకూడదు. అహంకారం అంటే నేనింత నేనంత అనేటువంటి భావన. అంటే వైరాగ్యానికి ఫలం ఏంటి? వాసన ఉదయించకూడదు. బోధక ఫలం ఏంటి? అహంకారం ఉదయించకూడదు. అంటే నువ్వు సరిగ్గా పూర్తిగా వినలేదన్నమాట. ఏదో ఉపదేశం పొందో సాధన చేసేసో సరిపోయింది అనుకున్నా, కానీ నువ్వు పూర్తిగా వినాలి. అహంభావ ఉదయోభావో బోధస్య పరమోవది. నువ్వు బాగా బోధ వినాలి, ఇంకా వినాలి. ఎప్పుడు దాకా వినాలండి అంటే ఏం చెప్తారు మీరు? చేను పండిదాకా కాపలా ఎలా కాయాలో అట్టి మాదిరిగా నీకు వైరాగ్యం కలగాలి, అహంకారం ఉదయించకూడదు. అంతే. రెండు గుర్తు పెట్టుకోండి. ఎవరికైతే నివృత్తి ఫలం లభించిందో అటువంటి వానిలోని రెండు ప్రయోజనాలు. ఒకటి వైరాగ్యం, రెండు అహంకారం. అహంకారం ఉదయించదు, వైరాగ్యం వచ్చింది. ఈ రకంగా లీన వృత్తే రనువృత్తి మర్యాదోపరతేస్తుత. అంటే ఈ రకంగా అహంకారము వాసన రెండు లీనమైపోయినటువంటి వృత్తికి నివృత్తి అని పేరు. రెండు లీనం అవ్వాలి. అహం వృత్తి, వాసన వృత్తి. వృత్తి అంటే ఏంటండి? మన లోపల ఉన్నటువంటి అంతఃకరణానికి ఒక వృత్తి ఉంది. వృత్తి అంటే పని. చూడగానే ఆ వస్తువు మీద కోరిక కలిగింది. తినేదో, తాగేదో, అనుభవించేదో, ప్రాపంచికి సంబంధించినటువంటి విషయాలు, ధనమో బంగారమో. ఎవరైనా ఒక మంచి కొట్టు చీర కట్టుకుని వచ్చిందనుకోండి, ఇలాంటి చీర నేను కూడా కొనుక్కోవాలన్నట్టు కోరికపడదు. ఎవరైనా బంగారం ఆభరణం చేసుకుంటున్నా చూడగానే ఇలాంటిది నేను చేయించుకోవాలని కోరికపడుతుంది. అంటే చూడటం వల్ల. దీన్ని ఏమంటారు? ఎవరన్నా మంచి బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఇలాంటి ఇల్లు నేను కట్టుకోవాలి అంటే ఇలా ప్రతిదీ బాహ్య సంబంధమైనటువంటి ఏ వస్తువునైనా సరే చూడగానే దాని మీద కోరిక పుడితే దాని వాసన అంటారు. వాసన ఎందుకు నశించలేదన్నమాట. నీకు వాసన కలుగుతుందంటే, కోరిక పుడుతుందంటే నీ వాసన నశించలేదు. అంటే వాసన నశించలేదు అంటే నువ్వు వినలేదు సరిగ్గా, నీ వైరాగ్యం రాలేదు. బోధక ఫలం ఏంటంటే వైరాగ్యం రాలేదు. అలాగే అహంకారం, నేనింత మాట్లాడేటప్పుడు కూడా అహంకారంతో మాట్లాడతాడు. ఒకడు నాకెవడో సరిపోడు అంటుంటాడు. ఎప్పటిని వాడే పరీక్షించుకోవాలి. ఎక్కడ అహంకారం ఉదయించిందో అహంకార ఉదయించినటువంటి వృత్తి మర్యాదోపరతేస్తుతా. నువ్వు ప్రవృత్తిలోకి వెళ్ళిపోయావు, నివృత్తిలో లేవు. నిన్ను నువ్వే కనిపెట్టుకో, నీ స్వరూపాన్ని గురిపెట్టు. నీవు నిత్య సత్యమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని. ఈ రకంగా భాష్యాకార దయాసదా అంటే ఏ వృత్తి అయితే ఉందో ఆ వృత్తి అంతఃకరణం అంతర్ముఖమయ్యి ఆత్మాకారంగా పరిణామం చెందితే వృత్తి నశిస్తుంది. దాన్ని అంతఃకరణ వృత్తి అంటే ఆత్మాకారపు జ్ఞానం కలిగిద్ది అన్నమాట. అది నివృత్తిస్తాను. అదే అంతఃకరణం బాహ్యాకార తయా సదా చితతయా నిర్ముక్త బాహ్యార్థది. నీ అంతఃకరణం బాహ్యాకారం వైపు అంటే బయటికి తిరిగి బాహ్య వస్తువుల యొక్క ఆకారం ఎంతవరకు మార్పు చెందుతుందో అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, బాహ్యంలో అనేకమైనటువంటి సుందరమైనటువంటి సుఖకరమైనటువంటి వస్తువులను మనం చూస్తూ ఉంటాం. అలాంటి వస్తువులు మన మనసు కూడా కోరుకుంటూ ఉంటుంది. భాష్యాకార తయా సదా అంటే నిరంతరము బయటికి తిరిగిపోవాలి. బయటికి తిరిగేటటువంటి వాడిని ఇంకెవడ బాగు చేయలేడు. ఎందుకంటే బయటికి తిరగగానే బయటికి తిరిగితే ఎన్నో దృశ్యాలు ఎదురవుతూ ఉంటాయి. ఒక రకం కాదు, అనేక రకాలుగా కొన్ని సన్మానాలు చేస్తుంటారు, సత్కారాలు చేస్తుంటారు, మర్యాదలు చేస్తుంటారు. బోల్డ్ మనకి
తినేయి తాగేయి పెడుతుంటారు, డబ్బులు కూడా ఎత్తుంటారు. మన ఏమైనా యాసాలు వేసి తిరిగితే పట్టు రోజుల్లాగా ఇంకా కూడా ఎక్కువ బాగా చేస్తుంటారు. అంటే దానివల్ల ఏమవుతుంది? భాష్యాకార దయా సదా భాష్యం వైపుకి తిరిగి అలాంటియే కోరుకుంటూ ఉంటుంది మనసు. ఇలా భాష్యాకారం వైపుకి తిరిగిపోయి చిత కయ నిర్ముక్త భాషార్థది. నీ అంతఃకరణం నిర్మూలనం కాదు, నిర్ముక్తం కాదు. నీకు అంటుకున్నటువంటి, ఇప్పుడు నీకు చొక్కాకు మలం ఏదో పామేసుకున్నావు, దాన్ని శుభ్రంగా తీసి ఉతికి సబ్బు పెట్టితే తెల్లగా వస్తుంది. అలాగే మన శరీరానికి ఏమన్నా భాష్యంగా అంటుకుపోతే శుభ్రంగా సబ్బు పెట్టి స్నానం చేస్తే పోతుంది కదా, దాన్ని ఏమంటారు? నివృత్తి. పోయిందా మరకపోయిందంటే అయిపోయింది, నివృత్తి అయిపోయింది అంటాం కదా. అట్టి మాదిరిగా ఏది నివృత్తి అవ్వాలి? నువ్వు నశించవు, నువ్వు శాశ్వతమైనటువంటి వాడు. నీలో ప్రవేశించినటువంటి వాసన నివృత్తి అవ్వాలి. అటువంటి వాసన నివృత్తి చేసుకోవడం కోసం భాష్యార్థం వైపుకి ఎవడైతే తీరుతాడో భాష్యాకార దయాస్థిత, నిరంతరము భాష్యం వైపు తిరిగి భాష్యాకార వస్తువులను దృష్టిలో పెట్టుకుంటే అటువంటి వాడికి వాసన నిర్మూలించదు, అహంకారము నిర్మూలించదు. అంటే నిర్ముక్తం ఎలాగవుతుంది? ఎటేపుకి వెళ్తే నిర్ముక్తం అవుతుందో, ఎటేపుకి వెళ్తే తగులుకుంటుందో, ఎటేపుకి వెళ్తే వదులుతుందో అనేటువంటిది నీకే తెలియాలి. అది నీకు శాస్త్రం చెప్తుంది, గురువులు చెప్తున్నారు, దాన్ని పట్టుకోవాలి. నీకు ఇంకా భాష్యార్థంలో పొగిడించుకోవడానికి, గొప్ప తెప్పించుకోవడానికి అయితే బయటికి తిరిగి పర్వాలేదు, అది కూడా మంచిదే. చాలా మంది ఎంత గొప్పవాడండి బాబు, ఎంత మంచివాడండి బాబు అంటారు కదా. మనం ఏనుగంత బలం వచ్చేస్తుంటుంది మనం. కాకపోతే ఏంటది? మోక్షం రాదు, దానివల్ల జ్ఞానం లేదు, దానివల్ల బంధంలో పడిపోతున్నాడు. అన్యా వేదిత భోగ్య భోగ కలను నిద్రాలు వద్భాలవతు. అంటే అన్యా వేదిత భోగ్య భోగ కలను, మీరు చెప్పేది బాగానుంది, నాకు వాసన నశించిపోయింది, భాష్య విషయాదుల మీద కోరిక కూడా లేదు, నేను నిరంతరము ఆత్మజ్ఞానంలోనే ఉంటున్నాను, నాకు ఆత్మజ్ఞానం కలిగేసిందండి. అటువంటి నాకు కన్యా వేదిత భోగ్య, ఇప్పుడు నేను బహిర్ముఖమైనప్పుడు నా శరీరాన్ని పోషించుకోవడానికి తిండి తినాలా, స్నానం చెయ్యాలా, భోగ్య వస్తువుల్ని భోగించాలా, వదిలేయాలా, ఏం చేయాలి? అన్యా వేదిత భోగ్య బోధ కలను. అంటే మీరు చెప్పినట్లుగా అహంకారాన్ని, వాసనల్ని, అవిద్యా వృత్తిని అన్నీ వదిలేసేసి ఇంకా నిద్రపోయేవాడుకులాగా ఏ పని చేయకుండా, బట్టలు కట్టుకోకుండా, స్నానం చేయకుండా అలా పడి ఉండమంటారా? ఏం చెయ్యాలి? భాష్యంగా నా శరీరానికి సంబంధించినటువంటి ప్రారంధం అనిపించేదాకా నేను కాపాడుకోవాలా? ఏం చెయ్యాలి? నిద్రాలు వద్భాలవతు. ఇక్కడ ఒక ఉపమానం చెప్పారు, అది ఎలాంటిదంటే అనుభవించాడట. అందరికలాగే ఈ జ్ఞాని కూడా అనుభవించాడు, తింటాడో, శరీరానికి కావాల్సినవన్నీ చూసుకుంటాడో, చేసుకుంటాడు. కానీ ఎలా చేసుకుంటాడంటే సంటి పిల్లాడు నిద్రపోతున్నాడంట, తినలేదు, లేదా పాలు తాగలేదు, నిద్రపోయాడు. ఇప్పుడు తల్లి నిద్రపోయేవాడిని లేపి పాలు పట్టించింది, లేదా బొబ్బ తినిపించేసింది, తినేసాడు. ఏ నిద్రమత్తులో తిన్నాడు, ఆ నిద్రమత్తులో తాగాడు. అన్నాడు వద్దని, అమ్మ నాకు రాత్రి పాలు ఇవ్వలేదు, అమ్మ నాకు బొబ్బ పెట్టలేదు అన్నాడు అనుకోండి. లేదురా బాబు, నీకు బొబ్బ పెట్టాను, నువ్వు తిన్నావు, నువ్వు పాలు తాగావు, నువ్వు నిద్రలో ఉన్నావు, నీకు గుర్తు లేదు అని తల్లి చెప్తుందట. అట్టి మాదిరిగా జ్ఞానంలో పూర్తిగా మునిగిపోయినటువంటి వాడు, నిద్రపోయినటువంటి పిల్లాడు తాగాడో తిన్నాడో ఎలాగైతే గుర్తు లేకుండా ఉంటుందో అలాగ గుర్తు పెట్టుకోడట. ఏంటిది? బాహ్య సంబంధమైనటువంటి శరీర పోషణకి సంబంధించినటువంటి జాగ్రత్తలు తింటాడో దాన్ని
ఎలా ఉంది ఋషి ఎలా ఉందని అడిగితే మళ్ళీ ఇంకోసారి పెట్టి చూస్తానంటాడు. అంటే ముందు తిన్నాడు కదా, చెప్పాలి కదా. మరి అంటే ఏంటి, కనిపెట్టలేదు, తినేసాడంతే. మరి కనిపెడితే తెలియాలి కదా, ఒకసారి తింటే తెల్లదా, ఎందుకు తెలియలేదు అంటే మనసు పెట్టలేదు. అలాగే తినే దాని మీద, తాగే దాని మీద, అన్ని పనుల్లోనూ కూడా నిద్రాలు వద్భాలవతు అలా చేస్తాడట. ఇంకా అతనికి ఆ కుర్రోడు తిన్నాడో తాగాడో ఎలా గుర్తులేదు. అట్టి మాదిరిగా వీడికి తింటాడో చేస్తాడు, అన్నీ చేస్తాడు, కానీ వీడి ప్రజ్ఞ అంతా ఎక్కడుంటుంది, స్వరూపం మీద ఉంటుంది. సత్యము నిత్యము అయినటువంటి సచ్చిదానంద స్వరూపం మీద ఉంటుంది. అదే నేను స్వప్న లోకిత లోకవజ్జగదితం పశ్యన్ పశల్లద్ది. అంటే స్వప్నములో ఎలాగైతే ఈ ప్రపంచమంతా చూస్తున్నాడు అతను. అక్కడ బంగారు వస్తువులు, వెండి వస్తువులు, మంచోళ్ళు, చెడ్డోళ్ళు, పుణ్యము, పాపము, సుఖాన్ని కలిగించి, దుఃఖాన్ని కలిగించి కూడా స్వప్నాలోకిత లోకవజ్జగదితం. స్వప్నాన్ని చూసేటటువంటి వాడు ఆ స్వప్న విషయాలను సత్యం అనుకోడు. ఎవరైనా అనుకున్నాడు అంటే స్వప్న వస్తువులు, వాడికి జ్ఞానం లేనట్లేదు. మీరు ఎవరైనా సరే స్వప్నంలో వస్తువులు మనం ఏ డబ్బో ఏ బంగారమో లెక్క పెట్టుకుంటున్నాం అనుకోండి, దాచుకుంటున్నాం అనుకోండి, అవి నిజమైతే తెచ్చేసుకోవచ్చు కదా. అంటే ఎంతటి వాడైనా సరే ఆ స్వప్న వస్తువులు నిజం అనుకోడు. అవి ఎలాంటి, అదంతా కళ అంతే, అవి నిజం కాదు. అలాగని చెప్పి స్వప్నంలో ఈ సుఖాన్ని కలిగించున్నాయి, దుఃఖాన్ని కలిగించున్నాయి. కుక్క తరుముకు వచ్చింది అనుకోండి పరిగెడతాడు, కరిసింది అనుకోండి రక్తం కారిపోతుంటుంది. అమ్మాయి బాబాయిని పెద్ద పెద్ద కేకలేసి ఏడ్చేస్తున్నాడు అనుకోండి, పక్కన లేచి ఏమైంది లేగి లేగి లేక అంటాడు. కుక్క కరిసింది అంటాడు, ఏది రక్తం కారిపోతుంటాడు. రక్తం ఏది, కుక్క ఏది అంటే ఇంకా నిద్ర వృత్తి వదలలేదు అతనికి. ఇప్పుడు పూర్తిగా మెలుకొచ్చిన తర్వాత కళ ఇదంతా వృత్తిదా, అయ్యో నిజం అనుకున్నాను అంటాడు. అట్టి మాదిరిగా స్వప్నాలోకిత లోకవజ్జగదితం పశ్యన్ క్వ చిల్లబ్ధది. ఈ లోకం అంతా కూడా అలాంటిది. మనకి మామూలు అజ్ఞానికి ఏమో జగత్తు సత్యం, జ్ఞానికి ఇదంతా స్వప్నం. మన స్వప్నంలో చూసింది ఎలాగో మెలకువలో ఉన్నటువంటిది కూడా అలాగే. అది ఎలా సత్యం కాదో ఇది కూడా అలాగే సత్యం కాదు. మెలకువలోకి వస్తే అది ఎలా పోయిందో ఇది కూడా మెలకువలో నుంచి స్వప్నంలోకి వెళ్తే ఇది పోతుంది కదా. ఈ అవస్థలోనే సత్యం ఇది. అందుకు చేతి దీన్ని ఏం సత్యం అంటారు, వ్యవహారిక సత్యము అంటారు. స్వప్నంలో కనిపించినటువంటిది ఎలాంటి సత్యం, మెలకులోకి వచ్చే పోతుంది, అక్కడికి వెళ్తే ఉంది, అది ప్రాతిపాదిక సత్యం. మరి మన స్వరూపము, మన ఆత్మస్వరూపము ఎలాంటి సత్యం, ఒక అవస్థలో ఉండి ఒక అవస్థలో పోయిదా మన స్వరూపము, ఎప్పుడు ఉండేది. అందుకనే మన స్వరూపాన్ని పారమార్థిక సత్యము అన్నారు. జాగ్రత్త సత్యం ఒక అవస్థలో ఉంది, వ్యవహారిక సత్యం. ప్రాతిపాదిక సత్యం ఒక అవస్థలో ఉంది, మన స్వరూపం. మన స్వరూపంలో అన్ని అవస్థలో కనపడుతున్న అన్ని అవస్థల్లోనే నేను ఉన్నాడు. అందుచేత ఈ రకంగా పశ్యన్క్వ చిల్లబ్ధది. ఇది నిజం అనుకున్నావునే స్వప్నంలో ఉన్నటువంటిది ఎలా బంధించదో మెలకువలో ఉన్నటువంటి వస్తువు కూడా బంధించదు. ఇది కూడా అదే. ఇదొక మాయ, అదొక అవిద్య. ఇదొక కల్పన, అదొక కల్పన. రెండు కూడా అలాంటియే. రాస్తే కచ్చిదనంత పుణ్యఫల భుగ్ధన్య స మాన్యో భువి. ఈ రకమైనటువంటి అనంతమైనటువంటి పుణ్యకర్మలు చేసుకొని ధ్యానం చేసి సాధన చేసి సత్సంగాలు ఆలకించి శ్రవణ మన్నాలు చేసినటువంటి వాడికి ఇది యథార్థమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలగడమే మోక్షానికి హేతు. జ్ఞానం కలగాలి. ఇది ఇలాంటిది, ఇది ఇలాంటిది, ఇందులో నేనిది అంటే నేను అనేటువంటి దాంట్లో ఎన్ని ఉన్నాయి. నేను అనే దాంట్లో శరీరము ఉంది, ప్రాణము ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, మనసు ఉంది, ఆత్మస్వరూపం కూడా ఉంది, బ్రహ్మమేక ప్రకాశం ప్రతిబింబం తెలివి కూడా ఉంది. ఎన్నాటిల్లోనే మారిపోతూ వస్తూ పోతూ ఉండేట్లను వదిలేసి
ఇదంతా కళ లాంటిది, స్వప్నం లాంటిది, ఇదంతా మిథ్య అని యథార్థ వస్తువుని ఎవడైతే పట్టుకుంటాడో అటువంటి వాడు నివృత్తి జ్ఞాని, వాడికి మోక్షం. చిత్తప్రజ్ఞో యతిరయం యశదానందమశ్నుతే. ఈ రకంగా వాసన నశించి, అహంకారం నశించి, ఇదంతా కూడా మాయా, ఇదంతా అవిద్య, ఇది వ్యవహారిక సత్యమే కానీ పారమార్థిక సత్యం కాదు, ఇది నిజం కాదు అని నిజం కానటువంటి వస్తువుని పట్టుకుని ఏలాడేటువంటి వాటిని చూసి ఇది నవ్వుకుంటుంటాడు అన్నమాట. అనిత్యమైనటువంటి వస్తువుని పట్టుకుని ఇలాగ ఏలాడుతున్నాడు. ఎట్టి నిత్యమైనది తెలిసాక కూడా, తెలియలేనప్పుడు పట్టుకుని ఏలాడాడంటే దానికి ఒక అర్థం ఉంది. తెలిసాక కూడా ఆ అనిత్యమైనటువంటి దాన్నే పట్టుకుని ఉంటాడంటే నిజమైనటువంటి వాడు అలా పట్టుకోడు. చిత్తప్రజ్ఞం యతిరయం యశదానందం వస్తుంది. ఈ రకంగా వ్యవహారిక సత్యాన్ని, ప్రాతిభాషిక సత్యాన్ని, ఈ నిజం కాదు, ఇది మాయా విద్యలతో కూడుకున్నటువంటి పదార్థము అని తెలుసుకుని చిత్తప్రజ్ఞం, ప్రజ్ఞ అంటే బుద్ధి, జ్ఞానం. ఏ జ్ఞానం? చిత్తప్రజ్ఞం యతిరయం. ఈ అనాత్మకు సంబంధించినటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు వేరుగా ఉన్నటువంటి సదానందం అశ్నుతే. దాన్ని పొంది, దాన్ని తెలుసుకుని, దానితోటి లగ్నమై ఉంటాడట. అతని స్థితప్రజ్ఞుడు అంటారు. అంటే తెలివైన వాడు అని అర్థం. ఆ స్థితిలో ఉంటాడు. మరి ఇదంతా ఎవరు చక్కబడతారండి అంటే ఇందాక చెప్పాడు కదా, బాలుడు ఎలాగైతే తినినా తాగినా దృష్టి పెట్టుకోవటం లేదో అట్టి మాదిరిగా ఇతను కూడా ఏమీ పెట్టుకోడు. బ్రహ్మణ్యేవ విలీనాత్మ నిర్వికార వినిష్క్రియ. ఈ మహాత్ముడు చిత్తప్రజ్ఞుడు అనాత్మను బదిలి సదా బ్రహ్మానంద రసాన్ని పానం చేస్తూ బ్రహ్మణ్యేవ విలీనాత్మ, తనలో ఆత్మ ఉంది, బ్రహ్మం ఉంది. ఆత్మను బ్రహ్మములో విలీనం చేసేస్తాడు. మన ఆస్తుపాస్తులన్నీ పట్టుకెళ్ళి ఏ ఆశ్రమానికో ఏ మఠానికో రాసేసి విలీనం చేసేసామనుకోండి, అవి ఎవరికి చెందుతాయి? అట్టి మాదిరిగా ఆత్మని బ్రహ్మములో విలీనం చేసేయమంటున్నాడు. ఆత్మని బ్రహ్మములో విలీనం చేసేసి నిర్వికారో వినిష్క్రియ. మంచిది, వినేది, తినేది, తాగేది, ప్రపంచము, నాది, నేను అనేది ఏది కూడా ఎవరిదిక్క? నీది లేదు. ఇంకా నేను, నాది అనేటువంటిది ఎవరితో కూడా ఎవరికి చెందుతుంది అంటే బ్రహ్మణ్యేవ విలీనాత్మ. నీ శరీరాన్ని బ్రహ్మములో విలీనం చేస్తే కలుపుకోవడం, నీ ప్రాణాన్ని కూడా కలుపుకోవడం, నీ ఇంద్రియాలను కూడా కలుపుకోవడం, నీ మనసును కూడా కలుపుకోవడం. దేన్ని కలుపుతాడు? నువ్వు వీటిని వదలాలి. వదిలిన తర్వాత అన్నీ వదిలిన తర్వాత సాధనలో జ్ఞాన మార్గం ద్వారా వదిలిన తర్వాత ఏదైతే నీ స్వరూపం గోచరమైందో, సాక్షాత్కారమైందో దాన్ని పరమాత్మలో కలపాలి. ఇప్పుడు మన స్వరూపం, మన శరీరంలో ఆత్మ ఉంది, మనసు ఉంది, ఇంద్రియాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు మనకు శరీరం ఉంది కదా, శరీరాన్ని జీవుడు అనరు. బాగా గుర్తుపెట్టుకోవాలి. శరీరంలో ఉన్నాడు జీవుడు, జీవునిలో ఆత్మ, అలాగని చెప్పేసి మనసులో బ్రహ్మం యొక్క ప్రతిబింబం 3 ఉన్నాయి. ఇప్పుడు మనసును తీసేసామనుకోండి, మనమే చెయ్యాల పని. ఇప్పుడు మనసును తీసేస్తే మనసులో ఉన్న ప్రతిబింబం కూడా పోతుంది. అప్పుడు ఇంకేం మిగులుతుంది? ఆత్మ మిగులుతుంది. దాన్ని సమాధి అంటారు. సమాధి అంటే మన స్వస్వరూపం మిగిలిందనమాట. ఇది కాదు, ఇది కాదు, నేతి ఇది వీటిని తత్వమసి, అహం బ్రహ్మసి మొదలైనటువంటి మహావాక్య విచారణ ద్వారా అనాత్మనంతటనే కూడా తోషిస్తే ఇంక మిగిలినటువంటిది ఆత్మస్వరూపం. దీన్ని కలస మేఘంబుల తద్గత జలంబున తదేయ ప్రతిబింబద్వయంబున ఒకటి కడక దోసిన ఘటాకాశ మహాకాశంబులకు నేకత్వంబు కలిగినట్లు వెష్టి సమిష్టి జీవేశులను విచారణా దృష్టిచే తోషిస్తే ఇంక మిగిలినటువంటి ప్రత్యేగాత్మ పరమాత్మకు ఏకత్వం కలిగిద్దని సీతారామన్య సమాధంలో చెప్తారు. అంటే
కలశం అంటే ఘటం. మేఘము, మేఘములో నీరుందా? ఎక్కడ నీరుందా అక్కడ ప్రతిబింబం ఉంటుంది. కలశంలో నీళ్లు పోసాం, ఇందులో కూడా ప్రతిబింబం ఉంది. కలశంలో ఖాళీ ఉందా? మేఘంలో కూడా ఖాళీ ఉంది. కలశ మేఘంబుల తద్గత జలంబులను, కలశ మేఘంబుల తద్గత జలంబును అంటే తీసేయాలి, మేఘాన్ని తీసేయాలి, కొండని కూడా తీసేయాలి. కొండలో నీరుని తీసేయాలి, మేఘంలో నీరుని కూడా తీసేయాలి. తదేయ ప్రతిబింబ ద్వయంబును, అందులో ఉన్నటువంటి ప్రతిబింబాలను రెండింటినీ కూడా తీసేయాలి. ఇంక అప్పుడు ఏం మిగులుతుంది? ప్రత్యేగాత్మ, పరమాత్మ మిగులుతుంది. అంటే మనలో ప్రత్యేగాత్మ ఎలాగుందో ఈశ్వరుడిలో పరమాత్మ ఉంది, బయట అనకూడదు. ఇప్పుడు చూడండి, మనకు శరీరం ఉందా? శరీరం ఎలా వచ్చింది? పంచభూతాత్మకం అంటున్నాం కదా, పాంచభౌతిక దేహం. అలాగే ఈశ్వరుడు కూడా శరీరం ఉంది. మనం ఏదో విగ్రహాన్ని పెట్టుకుని ఫోటోల్లో చూసేటటువంటిది కాదు ఈశ్వరుడు అంటే. మరి ఏది ఈశ్వరుడు? పంచభూతాలతో కూడినటువంటి సముదాయమే ఈశ్వరుడికి శరీరం. ఈశ్వరుడు అంటే విశ్వే స్వరూపముగా గలవాడు. విశ్వం ఎలాగుంది? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి. ఈ పంచభూతాలతో కూడినటువంటి ప్రపంచం ఏదైతే ఉందో, ప్రపంచంలో మన శరీరంలో సూక్ష్మ శరీరం ఎలాగుందో ఆయన శరీరంలో కూడా సూక్ష్మ శరీరం. మన శరీరంలో సూక్ష్మ శరీరం లోపల ఆత్మ ఎలాగుందో ఆయన లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరంలో కూడా ఆత్మ ఉంది. మన శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ ప్రత్యేగాత్మ అన్నారు, ఆయన శరీరంలో ఉన్నటువంటి ఆత్మకి పరమాత్మ అన్నారు. ప్రత్యేగాత్మ పరమాత్మలకు ఏకత్వము కలిగిన, రెండింటికి ఏకత్వం కలగాలి. అట్టి మాదిరిగా ఇక్కడ బ్రహ్మణ్యేవ విలీనాత్మ అంటే కలపాలి అంటే మనం ఇక్కడ తీసేయాలి, అక్కడ తీయక్కర్లేదు. మన అందుకని సాధనలోని సాధకుడు ఎక్కడ దాకా ఎంతవరకు సాధన చెయ్యాలి అంటే తురీయం వరకు నీ ప్రయత్నం చెయ్యి, అక్కడి నుంచి నేను కలగజేసుకుంటాను అన్నాడు ఆయన. తురీయం అంటే ఏంటి? జాగ్రత్త చొప్పున సుషుప్తి దాకా మన ప్రమేయం లేకుండా ప్రతిరోజు జరుగుతుంది. తురీయంలోకి వెళ్ళాలంటే మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా తురీయంలోకి వెళ్ళదు. తురీయం అంటే శ్వాస మనసు ఆగిపోయినటువంటి స్థితి తురీయం. తురీయ స్థితిలోకి వెళ్ళినటువంటి వాడికి ఆత్మ సాక్షాత్కారం అంటే అనాత్మ వదిలిపోయి ఆత్మ మిగులుతుంది. ఆ మిగిలినటువంటి ఆత్మను పరమాత్మలో విలీనం చెయ్యాలి. బ్రహ్మణ్యైవేవ విలీనాత్మ నిర్వికారో వినిష్క్రియ. అప్పుడు ఇతను నిర్వికారం అయిపోతాడు, నివృత్తి అయిపోతుంది. ఇతనికి సంబంధించినటువంటి కర్మఫలం ఏది ఉండదండి, దగ్ధం అయిపోయింది. ఇంకేమో అంటుకోదు, జన్మకు రాడు. మోక్షం కూడా కాదు, మోక్షం పొందేశాడు అతని జీవన ముక్తుడు అంటారు. జీవించి ఉండగానే శరీర ప్రాణమానుషాదుల్ని వదిలి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఆత్మస్వరూపాన్ని పరమాత్మలో కల్పించాడు. అందుకని మనం మరణించినప్పుడు శరీరమే పోతుంది. శరీరం లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం అంటే జీవుడు పోవడం లేదు. చేసిన కర్మఫలాన్ని అనిపించడానికి ఎక్కడెక్కడికో తిరుగుతున్నాడు, ఏదో లోకానికి వెళ్తున్నాడు, వస్తున్నాడు, మళ్ళీ ఇంకో శరీరం తగిలించుకుంటున్నాడు. ఇప్పుడు ఈ తగిలించుకున్నటువంటి శరీరం తగిలించుకున్నటువంటి వాడికి పోషణకి సంబంధించిన ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? విషయాలు ఆలోచించండి. ఈశ్వర శరీరం నుంచి. మనం తినే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వర శరీరం ఏది? ప్రపంచం కదా. అంటే మనం తాగే నీరు, పీల్చుకునే గాలి, మనం తినే అన్నం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈశ్వర శరీరంలో నుంచి వస్తున్నాయి. అంటే మనకి శరీరాన్ని ఇచ్చి పోషించేటటువంటి వాడు కూడా ఈశ్వరుడే. నేను పోషిస్తున్నాను అంటాడు. ఈయన్నే వాడు పోషిస్తుంటే ఈడు ఇంకొకటి పోషించడం ఏంటి? మరి అయితే మరి అందరూ ఒకలాగా ఉండకుండా ఒకడు చక్కగా మంచి సుఖకరంగా జీవితం ఉంటుంది, ఒకడు దుఃఖకరంగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే అప్పుడు వచ్చింది కర్మ సిద్ధాంతం. అది నువ్వు చేసుకున్నది. ఈశ్వరుడికి స్వార్థ బుద్ధి ఉండదు. ఎవడు చేసుకున్నటువంటి కర్మఫలాన్ని వాడు చేత అనుభవించడం చేయడమే ఆయన లక్ష్యం.
నువ్వు ప్రార్థనలు చెయ్యి, పూజలు చెయ్యి, డ్యాన్సులు కట్టు, వదలడం. ఏం వదలడం? నువ్వు చేసిన కర్మఫలాన్ని నువ్వే నివృత్తి చేసుకోవాలి. అంతేగాని కర్మఫలాన్ని తీసేయడం ఆయన డ్యూటీ కాదు. కర్మ చేసేది చేయించేది కూడా ఆయన డ్యూటీ కాదు. కర్మ చేసేది నువ్వే, నీ ఇష్టం. అందుకు నీ స్వభావాన్ని బట్టి, నీ తెలివిని బట్టి, నీ బుద్ధి బలాన్ని బట్టి శాస్త్రం చదువు, తెలుసుకో. ఏ కర్మ చేస్తే మంచిది, ఎలాంటి కర్మ చేస్తే మంచిది అనేటువంటిది నీకే తెలియాలి. నీవు తెలుసుకుని నువ్వే నిర్ణయించుకోవాలి ఏదైనా సరే. అలా కాకుండా దేవుడి మీద భారం వేసేసి నువ్వే ఆ సాయి మీద నువ్వే చేసిపెట్టు, నేను అసమర్థుని, నాకు చేతకాటం లేదని చెప్పేసి పాటలు పాడితే ఆయన చేయడు. ఆయన డ్యూటీ ఏంటి? ఈయన చేసినటువంటి కర్మఫలాన్ని ఏ లోకానికి వెళ్ళినా సరే వదిలిపెట్టడు. ఈ లోకంలో కాదు, స్వర్గలోకంలోకి వెళ్ళిన వదలడు, పాతాళ లోకంలో, అంటే అన్ని లోకాలు ఆయన శరీరంలోనే కదా ఉన్నాయి. మరి అన్ని లోకాలు కలిపే శరీరం. అంచేత కర్మఫలాలను అనుభవింపజేసేటటువంటి డ్యూటీ. అంచేత ఇప్పుడు మన శరీరాన్ని ఎందుకు ఇచ్చేది? కర్మఫలాలను అనుభవింపజేయడానికే పంపాడు. రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. కర్మఫలాలను అనుభవింపచేస్తూ జ్ఞానం తెలుసుకోమంటున్నాడు. జ్ఞానం తెలుసుకోవాలంటే మాకు ఎలా తెలుస్తుందండి అన్నాడు. మాకు ఎలా తెలుస్తుందని మనం అంటున్నాం అనుకోండి, అప్పుడు అక్కడ చెప్పే మాట్లాడి తెలుసా? శాస్త్రం. అందుకని వేదం ఉన్నది కదా, దానికి రచయిత ఎవరో? ఈశ్వరుడే. ఆ ప్రణాళిక అంతా కూడా నువ్వేం చేసుకుంటావు, ఎలా చేసుకుంటావు అంతా కూడా నీ ఇష్టంరా బాబు, నువ్వు నిర్ణయించుకో. అయితే నీ స్వభావాన్ని బట్టి నువ్వు వెళ్ళిపోకో, శాస్త్రాన్ని తెలుసుకుని వెళ్ళు. శాస్త్రం తెలుసుకున్నటువంటి వాడు ఎలాగ నిర్ణయించుకోవాలో, ఎలాంటి కర్మలు చేసుకోవాలో, ఎలాంటి కర్మలు చేసుకుంటే నివృత్తి అవుతుందో, ఎలాంటి జ్ఞానం కలుగుతుందో, దేనివల్ల మోక్షం అవుతుందో ఈ శాస్త్రం చదవడం వల్ల తెలుస్తుంది. ఆ శాస్త్రం తెలిసినటువంటి మహాత్ముల దగ్గరికి వెళ్ళి కూర్చుని అసలు జీవుడేటి, దేవుడేటి, నేనేం చెయ్యాలని తెలుసుకోవాలి. ఈ రకంగా బ్రహ్మాత్మనో శోధితయో రేఖ భావ గాహిని. నువ్వు నిత్యము కూడా శోధించు, పరిశోధించు, పరిశీలించు. బ్రహ్మాత్మనో శోధితయో రేఖ భావావగాహిని. ఏకం అంటే జీవుడిలో ఒక దేవుడు ఉన్నాడు, ఈశ్వరుడిలో ఒక దేవుడు ఉన్నాడు. ఈశ్వరుడిలో ఉన్నటువంటి దేవుడిని పరమాత్మ అంటున్నారు, జీవునిలో ఉన్నటువంటి దేవుడిని ఏమో ప్రత్యేగాత్మ అంటున్నారు. ఈ ప్రత్యేగాత్మ పరమాత్మలకు ఉపాధులు తగులుకున్నాయి. ఆ ప్రపంచం, ఈశ్వరుడి శరీరం, ప్రపంచంతో తగిలినట్టు పాంచభౌతిక దేహం జీవుడికి తగులుకుంది. దీన్ని వదిలి లోపల ఉన్నటువంటి స్వరూపాన్ని శోధించు. నీ శరీరం లోపలికి మనసును తిప్పి నీవు ఏది, ఇందులో ఆత్మ అనేది ఏది 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 అంటూ నీవు లోపలికి శోధించాలి, మదించాలి. మజ్జిగని పాలు కాసి తోడు పెట్టి పెరుగు అయిన తర్వాత కపం పెట్టి చిలుకుతారు కదా, అప్పుడు అందులో నుంచి ఏమవుతుంది? వెన్న వస్తుంది. ఆ తర్వాత వెన్న మజ్జిగలో కలిపెత్తే కలదంక, పిసికెత్తే కలదంక సెపరేట్ అయిపోయింది కదా. అట్టి మాదిరిగా నువ్వు శోధించాలి. ఎప్పుడు దాకానే? నీలో ఉన్నటువంటి ఆత్మ నీకు తెలిసిదాకా శోధించాలి. నిర్వికల్పాస చిన్మాత్ర వృత్తి ప్రజ్ఞేతి ఖచ్చితే. ఎప్పుడు దాకా శోధించమంటారండి అని ప్రశ్న ఇక్కడ. నేను మజ్జిగ ఎప్పుడు దాకా చెయ్యాలండి అని అడిగింది. ఆవిడకి తెల్లలేదు పాపం. మజ్జిగ చేయడం ఏంటో, పెళ్లి చేసుకున్నాడు, పాలు కాయిచాడు, తోడెట్టారు, పెరుగు చేసి కుండలో పోసాడు చక్కగానే. చిలకమన్నారు. ఎప్పుడు దాకా చిలకాలండి? అలా చిలుకుతూ కూర్చుంటారా? దానికి ఒక లెక్క ఉంది కదా. ఎప్పుడు దాకా? వెన్న పూస బయలుపడేదాకానే. అట్టి మాదిరిగా నిర్వికల్పాసన్ మాత్ర నేను ఎప్పుడు దాకా విచారణ చేయనండి. నా లోపలికి ఏది నేను, ఏది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అలా ఏమి అనుకోకుండా అలా శ్వాసను గమనిస్తూ ఉంటున్నాం కదా, అక్కడ విచారణ చెయ్యాలి. విచారణ లేకుండా ఊరికి అలా గమనిస్తూ ఉంటే అదేమవుతుందంటే ఆ స్మృతి కోల్పోతుంది. అదొక రకమైనటువంటి సుశుక్తి లాంటిదే.
అంటే శ్వాస మనసు ఆగుతుందా లేదా, ఎలా పరిణామం చెందుతుంది అది తెలియాలి మనకి. తెలియకుండా అలా కూర్చుండిపోతే కొంతమంది నిద్ర కూడా పోతుంటారు, అలా ఉండిపోతారు, సాధన అని చెప్తుంటారు. అది కాదు, గమనించాలి. నిర్వికల్పాచ చిన్మాత్ర వృత్తికి ప్రజ్ఞేది గజితే. వృత్తి అంటే కపం. వృత్తి అంటే కపం ఉంది కదా, అది దాన్ని ప్రజ్ఞేది గజితే. జ్ఞానము ప్రజ్ఞానము ఎప్పుడు దాకా చిలకాలండి? అక్కడ ఎన్నపోస పడేదాకా చిలకాలి, ఇక్కడేమో నీకు ప్రజ్ఞ ఏర్పడేదాకా చిలకాలి. ఏ ప్రజ్ఞ? నిర్వికల్పాచ చిన్మాత్ర. కల్పించబడేటటువంటి దృశ్య పదార్థం అంతా ఊడిపోయి నిర్వికల్పక స్థితిలోకి వెళ్ళిపోవాలి నువ్వు. ఇంకక్కడ కల్పన లేదు. జాగ్రత్తలో ఈ ప్రవృత్తితో ఏర్పడినటువంటి ప్రపంచం అంతా కల్పన. ఈశ్వర మనసు చేత కల్పించబడింది. మన భార్య పిల్లలు ఎవరు అనుకుంటున్నారు? ఈశ్వరుని యొక్క కల్పనతో వచ్చేరాళ్ళు. వాళ్ళు నీకు పిల్లోడి కింద, తల్లి కింద, తండ్రి కింద, భర్త కింద, భార్య కింద ఎందుకు పంపించాడు? రుణానుబంధ రూపేణు పశుపతిని చూద్దాదయ్యా. నువ్వు ఆ రకంగా కర్మఫలాన్ని నువ్వు క్లియర్ చేసుకోవాలి, నువ్వు అనుభవించాలి, అంతే. అంతవరకే వాళ్ళ బాధ్యత. కానీ వాళ్ళతోటే నీ జీవితం కాదు. నీ జీవితం ఎక్కడికి వెళ్ళాలి? నిర్వికల్పాచ చిన్మాత్ర. కల్పన ఆగిపోవాలి. అంటే మనసు యొక్క ఆలోచనారహితమైనటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళిపోవాలి. కల్పనారహితమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోవాలి. వృత్తి ప్రజ్ఞేది గచ్చితే, అంటే కల్పించేది మనసు. దానికి వృత్తి అని పేరు. ఆ కల్పించేటటువంటి మనసు దృశ్యాన్ని కల్పించకుండా జ్ఞానాన్ని గుర్తించితే ప్రజ్ఞానం అన్నారు. కజ్జతే. ఈ రకంగా సుష్మితాస భవేద్యస్య జీవన్ముక్తస్య ఉచ్యతే. ఆడు చనిపోయేదాకా ముక్తి కోసం ఎదురు చూడక్కర్లేదు. ఇంకా సుష్మిత స భవేద్యస్య, ఎవడైతే నిర్వికల్ప స్థితిలో తన స్వరూపం ప్రజ్ఞేది గజ్జితే జ్ఞానస్వరూపాన్ని సాక్షాత్కరింప చేసుకున్నాడో, వెన్నపోసి పడితే ఇంకెలా మధ్యకి చిలకక్కర్లేదు, మట్టి మాదిరిగా ఇతను ఇంక సాధన చేయక్కర్లేదు. విషయం తెలిసిందని అదొకటిగా పట్టుకున్నాడమే. దాన్ని అదనడు. స్థిత ప్రజ్ఞం ఎతిరయ్యం యశదానందమసితే. ఇంక దాన్ని అలా పట్టుకుని ఆ ఆనందంలో ఉంటాడంతే. ఇంకా ఈ శరీరం నేను గదు, నాది గదు, మనసు, ఇంద్రియాలు, బుద్ధి, ఇదంతా కల్పన. సుష్మిత స భవేద్యస్య జీవన్ముక్తస్య ఉచ్యతే. ఆడింక మరి ఆడు ఇక్కడ జీవించున్నాడు కదండి. ఆ జీవించున్నటువంటి జీవితం ఎలా ఉంటుంది? యస్య స్థిత భవేత్ ప్రజ్ఞ యశానందో నిరంతర ప్రపంచో విస్మృతప్రాయ స జీవన్ముక్తస్య ఉచ్యతే. అంటే జీవన్ముక్తుని యొక్క స్థితి ఇటేపు లేదు. ఇంకా దాని దృష్టి లోపలికి వెళ్ళిపోయి ఆత్మ వైపు తిరిగిపోయింది. ఈ ఇటేపు తిన్నదంతా కూడా ఇతని భావంలో ఎలా ఉంది? ఇదంతా ఇది ఇంతేనండి. ఇది ఒక కుక్క తోకలాంటిది, అలా వస్తుంటుంది, పోతుంటుంది, భ్రమింపజేస్తూ, బాధ పెడుతూ, సుఖ దుఃఖాలతో కూడుకున్నటువంటిది. ఇదంతా ఇది నిజం కాదు, ఇది సత్యము కాదు, అసత్యము కాదు. దీన్ని గట్టిగా పట్టుకోడు. దీన్ని వదిలేసి తన స్వస్వరూపాన్ని వదలకుండగా నిరంతరము ఆ వృత్తిలోనే యస్య స్థిత భవేత్ ప్రజ్ఞా, ఆ ప్రజ్ఞలో ఉండిపోతాడు. చిత్త ప్రజ్ఞ యశానంద, ఆ ప్రజ్ఞ లాంటిది. హాయిగా సుఖంగా ఆనందంగా ఉంటాడు. ప్రపంచో విస్మృతప్రాయ, అతనికి ప్రపంచంలో అలా విస్మృతం అంటే అలా తిరుగుతూ ఉంటాడంతే. అది బంధించదు. దాని మీద అతను మనసు పెట్టలేదు. ఇంక జరిగిపోతుంది అంతే. ఇంకా జీవన్ముక్తస్య విషయం ఇతడు సరిపెట్టుకుందాం. వచ్చేవారు ఇంకా బాగా వివరంగా చెప్పుకుందాం. హరికి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, మరి చక్కని విషయాలు తెలుసుకున్నాం. తెలుసుకున్నటువంటి విషయాలని సాధన సత్సంగం ఒకటే. సత్సంగంలో అంతా ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది అని ఎలా చెప్పుకుంటున్నామో అదే విషయాన్ని మళ్ళీ సాధనలో ఏం చెప్పారు దాన్ని అంతా గుర్తుకు పెట్టుకుని ఇది కాదన్నారు కదా, ఇది కాదన్నారు కదా అనుకుంటూ వదులుకుంటూ లోపలికి వెళ్ళడం సాధన. అంతే. చక్కగా ఎలా ప్రశాంతంగా కూర్చోండి.
గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీని గురు మంత్రం అంటారు, దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పని ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి శ్వాసను అలా గమనిస్తూ హాయిగా మీరు ఎంతసేపు కూర్చుంటారో అంతసేపు కూర్చొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా ఏ ఆలోచన లేకుండా అలా గమనిస్తూ ఉండండి. ఓం తత్సత్.